షూటింగ్ రేంజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే ఎంత ఇంట్రెస్టింగ్ గా. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వీకెండ్ కదా, నాకు గన్ రేంజ్కి వెళ్ళాలని ఉంది. చాలా రోజులైంది నేను గన్ రేంజ్కి వెళ్ళి. రెడీనా దీపా? ఓకే వెళ్దామా. ఓకే, సో మీ డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కదా, మీ పెద్దనాన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మీ తాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్. సో రోజు భయపట్టిస్తుంటావు కదా నన్ను. అలా ఏం లేదు కానీ అందరూ పోలీస్ డిపార్ట్మెంటే. ఇంట్లో యూజువల్లీ గన్స్ అవన్నీ చూసాను అనమాట. మా పెద్దనాన్న కూడా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో ఇండియాలో మీకు ఎప్పుడన్నా ఫ్రీ ఫైరింగ్ అట్లాంటి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లో ఫైరింగ్ అది నేర్పించేవాళ్ళు మా డాడీ, బట్ మేము అలౌడ్ లేదు టచ్ చేయడానికంతా. సో మా డాడీకి బాగా ఎక్స్పీరియన్స్. యూఎస్లో చాలా ఈజీ తెలుసు కదా, గన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం గన్ రేంజ్కి వెళ్తే మనమే ఫ్రీగా రెంట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం ఇప్పుడు వెళ్ళలేదు కదా. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్, చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. గురి పెట్టి కాల్చడం తెలుసా నీకు? అంత పర్ఫెక్షన్ గా అంత రాదు, కానీ ఇక్కడ క్లాసెస్ ఉంటుందేమో కదా. మనం గన్ రేంజ్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు పదా. ఓకే చలో. ఇంతకు ముందు గన్ రేంజ్ కి ఎప్పుడైనా వెళ్ళావా? నేను వెళ్ళా చాలా సార్లు. నేను 2011లో 12లో 13 14 15 వరకు వెళ్ళా. దాని తర్వాత నేను మళ్ళీ ఓపెన్ గన్ రేంజ్ కోసం అని శివతో వెళ్దాం అనుకున్నా. యాక్చువల్లీ వాడికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఓపెన్ గన్ రేంజ్లో. వాడు ఎప్పుడు తీసుకెళ్తా అన్నాడు కానీ ఇప్పుడు వరకు తీసుకెళ్ళలేదు. శివతో వెళ్ళుంటే ఫుల్ ఫన్ వచ్చేది. మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఓపెన్ గన్ రేంజ్. విత్ ఇన్ 3 miles లోనే ఉంటుంది. ఒక 10 minutes లో రీచ్ అయిపోతాం అక్కడ. హార్స్ షూటింగ్ రేంజ్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇది 1990s లో కనిపెట్టారు ఈ స్పోర్ట్. చాలా వరకు కౌబాయ్స్ కౌగర్ల్స్ అందరూ హార్స్ షూటింగ్ అని ఒక ప్యాషన్ గా చేస్తారనమాట. సో బేసికలీ ఇక్కడ ఏమంటే జిగ్జాగ్ ఫామ్ లో బలూన్స్ పెట్టుంటారు. వీళ్ళు దాన్ని రైఫిల్ తో కాల్చాలి. సో దీనికోసం వాళ్ళు ట్రెడిషనల్ రైఫిల్ వాడతారు. సో బేసికలీ ఈ బుల్లెట్స్ తో అంత స్ట్రాంగ్ బుల్లెట్స్ ఉండదు. గన్ పౌడర్ ఫిల్ చేసిన బుల్లెట్స్ తో పాటు కాల్స్తారనమాట. ఇండియాలో కూడా మన పాతకాలంలో ఏదైనా పొలాల్లో ఏదైనా యానిమల్ వస్తే ఆ గన్ పౌడర్ గన్స్ తో కాల్చేవాళ్ళు కదా. సో అలాంటి ఈవెంట్ జరుగుతుంది. సౌండ్ మళ్ళీ బెలూన్ మాత్రం బ్రేక్ చేయగలుగుతుంది, మనుషుల్ని కానీ యానిమల్స్ అని చంపలేము. సో ఇది ఒక ట్రెడిషనల్ గా ఫాలో అవుతారు. ఈవెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుందంట. చూద్దాం లోపల వెళ్ళి ఎలా ఉందో. పిల్లలు వెళ్ళి బలూన్స్ పెడుతుంటే దాన్ని ఏం చేసి షూట్ చేస్తున్నారు అనమాట, హార్స్ రైడ్ చేసుకుని. దీప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది హార్స్ తోటి. ఇంకెంత మంచి జడలు వేసారో, అందంగా ఉంది. ఇక్కడ ఎంత మంది వెయిట్ చేస్తున్నారో నెక్స్ట్ రౌండ్స్ కి. ఇది యాక్చువల్లీ టోర్నమెంట్ లాగా జరుగుతుంది. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో సీనియర్ సిటిజన్స్ కి ప్లస్ యంగ్ జనరేషన్స్ కి ఇక్కడే వీళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. సో ఇక్కడ చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఇది హార్స్ క్లబ్ లాగా. సో వీళ్ళు ఇక్కడే ప్రాక్టీస్ చేసి అప్పుడప్పుడు టోర్నమెంట్స్ చేస్తారనమాట. సో ఈరోజు ఈవెంట్ జరుగుతుంది. మనం కూడా క్లాసెస్ తీసుకోవచ్చు ఇక్కడ. అవును, మాకు ఈవెంట్ గురించి తెలియదు కానీ I love horses. నాకు హార్స్ కొనిస్తే చాలు, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎలా లోడ్ చేస్తున్నారు ఫుల్. ఇక్కడ అన్ని వీళ్ళు బుల్లెట్స్ గన్ లోడ్ చేసేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చుంటారు అనమాట. సో వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు రేస్లోకి ఎంటర్ అయిపోతారు. No. Here. Put that on your hands. Okay. Keep your hand real flat like that. Put them like that and don't be scared. Put it in your mouth. Okay. Oh, nice. Feeding. As long as you don't curl up your fingers because then there's a chance they take your fingers too. అక్కడ కనిపిస్తుంది కదా స్టెప్స్, అది హార్స్ ఎక్కడానికి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి హార్స్ని క్లైమ్ చేస్తారు.
ఏమన్నా ఏం చేస్తుందా ఆమె? ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ. వార్మప్. యా, మిస్ అయింది ఒకటి. రెండు మిస్ అయింది. నువ్వేంటి అంత క్లోజ్ గా? బుల్లెట్ తగులుతుంది, బయటకు జరుగు. ఓ డైలాగా. కొంచెం గ్యాప్ చూసుకొని పెట్టారు కాబట్టి ఇక్కడ దాకా రాదు బుల్లెట్. ఇప్పుడు యాక్చువల్లీ మిడిల్ ఏజ్ వాళ్ళ రేస్ నడుస్తుంది. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ 25 to 30 ఆ రేంజ్ లో ఉన్నారు అనమాట. పిల్లలు వచ్చేసి బెలూన్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అవును, పిల్లలు వచ్చి అక్కడ బలూన్స్ పెట్టేసి వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సీనియర్ వాళ్ళది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళంతా ముస్లోళ్ళు అనమాట. ఇప్పుడు వీళ్ళ రేస్. కానీ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును, వార్మప్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు. ఈయన ఎంత క్లియర్ చేస్తాడో చూద్దాం. ఒకటి వదిలేశాడు, రెండు. హార్స్ రేస్ ఈవెంట్ కదా, సో హార్స్ షూటింగ్ ఈవెంట్. సో ఇక్కడ అన్ని హార్స్ రిలేటెడ్ అన్ని చిన్న సేల్ లాగా పెట్టారనమాట. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది హార్స్ పైన వేస్తారు కదా కూర్చోవడానికి. యా, సీటింగ్. లెదర్ ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు. అండ్ బ్యాగ్స్ ఉన్నాయి, హార్స్ బెల్ట్స్, ప్యూర్ లెదర్ కదా. మొత్తం కార్వింగ్ చేశారు. ఎంతుంది ప్రైస్? 1500. 4495 అంటే ఆల్మోస్ట్ 4500. ఓ, ఆల్మోస్ట్ ఇండియా ప్రైస్ లో 4 lakhs. 4 to 5 lakhs. ఓకే. ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? ఇది ఎప్పటికప్పుడు అక్కడ లోపల హార్స్ సైడ్ కోసం క్లియర్ చేసి గ్రౌండ్ ని నీట్ గా సాఫ్ట్. ఓకే, మడ్ క్లియర్ చేస్తున్నారు కదా, సాఫ్ట్ చేస్తున్నారు. అసలు మోర్ దెన్ 100 హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద ఈవెంట్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ కింద చూసారా, ఫుల్ మట్టి లూజ్గా ఉండాలి. సో హార్స్ ఈజీగా ఉరకడానికని ఇది అప్పటికప్పటికి వచ్చి ఇక్కడ లూజ్ చేస్తున్నారనమాట. ఆ జేసీబీతో దీన్ని మొత్తం క్లియర్ అవుట్ చేసేస్తారు. హార్స్ అలా ఈజీగా పరిగెత్తాలి అని కింద సాయిల్ మెయింటైన్ చేస్తారనమాట. ఓ, ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయింది. సో వీళ్ళతో పాటు వాళ్ళు అన్నీ బర్స్ట్ చేయడంతో పాటు ఎంత స్పీడ్గా దాన్ని బర్స్ట్ చేస్తున్నారు అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎవరు ఫాస్టెస్ట్గా దాన్ని బర్స్ట్ చేస్తున్నారని. ఇక్కడ చూసారా, దీంతో లేవలింగ్ చేస్తున్నారు హార్స్ సైడ్స్ కోసము. పెద్ద పెద్ద ట్రక్లో హార్స్లు తీసుకొని వచ్చి పెట్టారు. ఇది చూడు ఎంత పెద్ద ఉందో ట్రక్. దీంట్లో మినిమం ఒక 10 హార్సెస్ పడతాయి అనుకుంటా. యా, కాసేపు రెస్ట్ అనుకుంటా వీటికి. చాలా మంది వేరే స్టేట్ల నుంచి, వేరే టౌన్స్ నుంచి అంతా వచ్చారు ఈ రేస్ కోసం అనేసి. దాంట్లో మినిమం 10 హార్సెస్ పడతాయి. యా, 10 హార్సెస్ ఈజీగా పడుతుంది దాంట్లో.
ఆ ట్రైలర్ని ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్కి కట్టేసి తీసుకొస్తారు ఈజీగా మూవ్ చేయడానికి. చాలా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ. ఈ హార్స్కి మొత్తం ఐ ఇన్ఫెక్షన్ ఏదో అయినట్టుంది, ఫుల్ మెష్ చేశారు ప్రొటెక్షన్ కోసం అని. చిన్నప్పటి నుంచే ఇక్కడ వీళ్ళకి అలవాటు చేసేస్తారు. ఆమె చూడు ఎంత చిన్న ఆమె, ఒకటే హార్స్ రైడ్ చేస్తుంది. వెళ్దామా అక్కడ? ఇదే ది బెన్ యావరేజ్ షూటింగ్ ఫెసిలిటీ అని. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. సో మనం అక్కడ వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం. ఓ ఏంటది? గన్ రేంజ్ టార్గెటా? గన్ రేంజ్ టార్గెట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ ఇది. సో ఇది పాయింట్ పెట్టుకొని మనము షూట్ చేయడం. స్మాల్ బోర్డ్తో యూజ్ చేయాలి, అట్లా డిఫరెంట్. అంతే, ఇది ఒకటి పేపర్ 88 cents అలా ఉంది. 88 cents. ఓకే. అరిజోనాలో హంటింగ్ అనేది 365 days చేయొచ్చు. జస్ట్ ఏంటంటే దానికోసం మనము లాటరీ బేస్ అనమాట. సో రిజిస్టర్ చేస్తే $75 ఉంటుంది. మీ నేమ్ పిక్ అయిందనుకో మీరు వెళ్ళి ఏదైనా హంట్ చేయొచ్చు. దానికోసం అని సపరేట్ లైసెన్సింగ్ ఉంటుంది. సో ఆ లైసెన్స్ తీసుకుంటే మీరు ఇక్కడ హంట్ చేయొచ్చు ఎప్పుడు. ఇక్కడ దాంతోపాటు మనకి క్లాసెస్ కూడా ఉంటాయి. $25 పర్ సెషన్ క్లాసెస్ అనమాట. మంత్లీ 2 సెషన్స్ ఉంటుంది. వచ్చి మనము మన ప్రైవేట్ క్లాసెస్ తీసుకొని నేర్చుకొని మనం ఇక్కడ ఫైర్ చేయొచ్చు. దానికి సర్టిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఏంది, మనం క్లాసెస్ తీసుకుందామా? తీసుకుందాం, కానీ ఇప్పుడు మనం రైఫల్ ఏం చేయలేదు కాబట్టి మనం జస్ట్ వెళ్ళి అక్కడ చెక్ చేయాలి. అవును, వీళ్ళు ఇక్కడ రెంటల్స్ ఇవ్వట్లేదంట కదా. అవును, బట్ అక్కడ మనం అక్కడ వెళ్ళాలంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకో. ఇంటెన్స్ సౌండ్ ఉంది, మన ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంటెన్స్ సౌండ్కి. ఓకే. సౌండ్ ఎట్లా వస్తుంది? ఓ చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది ఇక్కడ. కింద బుల్లెట్లు చూసావు ఎలా పడింది? ఓపెన్ రేంజ్ మొత్తం. ఎట్లుంది సౌండ్ లోపల? మనం ఇందాక ఓపెన్ గన్ రేంజ్కి వెళ్ళినప్పుడు మనకి గన్ లేదు కదా రెంటల్ చేయడానికి. సో అందుకే ఇండోర్ గన్ రేంజ్కి వచ్చాము. ఇక్కడైతే మనకి గన్స్ రెంట్ చేస్తారు. మనం ట్రై చేద్దాం ఇక్కడైతే. ఏమంటావు దీపా? ట్రై చేసావా? షూటర్స్ వరల్డ్. డిఫరెంట్ గన్స్ ఉంటాయి మనకి. నాకు గన్ గురించి అంత నాలెడ్జ్ లేదు కానీ, బట్ ఫస్ట్ టైం రావడము. రెంటల్స్ ఉంటాయి, తర్వాత మనం కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు. మనం బై చేయొచ్చా ఇక్కడ? బై చేయొచ్చు, ప్లస్ రెంట్ కూడా తీసుకోవచ్చు. ఇదేమో 9mm బుల్లెట్స్ గన్. ఎంత ఉంది రేట్ ఇది? 1200. ఓకే. మనం ఇక్కడ షూటింగ్ రేంజ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వేవర్ సైన్ చేయాలన్నమాట. సో అది చేస్తున్నాడు ఇక్కడ. దీపక్ ఆమె డెమోన్స్ట్రేట్ చేస్తుంది ఎట్లా ఫైర్ చేయాలని. ఎందుకంటే దీప ఫస్ట్ టైం కదా. So your safety measures are finger off the trigger at all times, and 3 to 4 fingers, left under right. Bring it to eye level. Are you okay if I touch you? Yep. Tummy in. There you go. మనం యాక్చువల్లీ 2 బాక్స్ బుల్లెట్ అండ్ 2 గన్స్ తీసుకున్నాం కదా. ఇది 50 బుల్లెట్స్, ఇదేమో 22 బుల్లెట్స్. ఓకే. అండ్ 2 గన్స్. ఓకే, రెడీయా? ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఇలా టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి.
దీప బుల్లెట్స్ లోడ్ చేస్తుంది. హలో Come on, go ahead. ఇది ఈక్వలైజర్ గన్ విత్ 9mm బుల్లెట్స్. ఇది ఓకే గో అహెడ్. 50 రౌండ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఓకే నైస్. ఇంకా ఎన్ని ఉన్నాయి? 2 రౌండ్సా? ఇంకా 2 రౌండ్స్ అవుతాయి. ఓకే. ఎట్లుంది సౌండ్? పేలిపోతుంది. ఓ మై గాడ్, ప్రెషర్ ఉంది ఇది. మొత్తానికి అయిపోయింది మన గన్ రేంజ్ షూటింగ్. సో అన్నీ రిటర్న్ ఇచ్చేస్తున్నాం ఇంకా. చూసావా ఎట్లా కొట్టాను? యా నైస్. సరే మరి ఇంకా కానించండి. ఓకే మరి చలో బాయ్.